జై తెలంగాణ వెలుగు టీవీ వార్తలు చదువుతున్నది సుమలత. ఆగస్టు 21, 2024 అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చేపూరి రాజు భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ఎల్బీ నగర్ కర్మాన్ ఘాట్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేసి ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దానం చేశారు. అనంతరం చేపూరి రాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ, జనసేన పార్టీలు తమ రాజకీయ స్వలాభాల కోసం మాల మాదిగలకు ఉపకులాలను విడదీసి చిచ్చు పెడుతున్నారు. వారు రాజ్యాధికారానికి దళితులు అడ్డు రాకూడదని ఏబీసీడీ వర్గీకరణ నినాదంతో దళితులను చీల్చి విభజించి పాలిస్తున్నారు. వారి కుట్రలను తిప్పి కొట్టాల్సిందిగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ పార్టీలు, మాల మహానాడు, మాల సంఘాల జేఏసీ, వివిధ సంఘాలు నాయకులు సర్వయ్య సార్, వర్షపు శ్రీధర్, మధ్యల నరేష్, గౌరీదేవి, రాజు, జంగయ్య, పరమేష్, మహేందర్, సంఘం శివశంకర్, నాగభూషణం, కడారి పెంటయ్య, మధ్యలో నరసింహ, రమేష్, కాశీనాథ్, భిక్షపతి, వర్షపు మధు, రాజ్ కుమార్, సమలేటి సాయి, చెంగల్ చంద్రమోహన్, రాము, నందు, రవీందర్, ఆనంద్, రాములు, రాజేష్, నరసింగారావు, చేవూరి శంకర్, గంగరాజు, షేక్ మక్బుల్, కురుమిద్ద అంజయ్య, వివిధ సంఘాల కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రిపోర్టర్ మేడతనపల్లి నరసయ్య, హైదరాబాద్. ఈరోజు ఒక తెలంగాణ, ఆంధ్ర, మాల మధ్య సమస్య కాదు. భారతదేశంలో ఉన్న 45 కోట్ల ఎస్సీ వర్గీకరణకు 40 కోట్ల జనాభాకు సంబంధించిన అంశం ఇది. ఇది కేవలం ఒక మాలా మాదిగాని కొంత ఏది జాబులు ఎక్కున్నాయని చెప్పి ఒక పుట్టతోటి నందకృష్ణ మాదిగని 30 ఏళ్ల సంది అగ్రవర్ణాల పార్టీలు అతన్ని పెంచి పోషిస్తూ ఉన్నాయి. ఈరోజు మాలలు బాబాసాహెబ్ అంబేద్కర్ అందిపుచ్చుకున్న జాతి కాబట్టి ఈ మాల జాతిని ధ్వంసం చేస్తే రాజ్యాధికారం అనరు, వీళ్ళు రాజ్యాంగం అనరు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు నిత్యం తలుస్తూ ఉంటారు. వీళ్ళది రక్తంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తంతో వచ్చిన మాల జాతి కాబట్టి ఈ మాల జాతిని ఏంటంటే అన్ని వర్గాలను, అన్ని కులాలను అందరినీ కలుపుకొని తీసుకుపోయే జాతి కాబట్టి ఈ జాతి ఎట్లా విడదీయాలనేది ఒక కుట్రపూరితంగా భారతదేశంలో దుర్మార్గమైన చరిత్రతో సుప్రీంకోర్టులో దమ్ముంటే నరేంద్ర మోడీ నువ్వు పార్లమెంట్లో బిల్లు పెట్టాలా కానీ ఒకసారి సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు చెల్లదని తీర్పిస్తే నీకు అనుకూలంగా ఉన్న సుప్రీంకోర్టు జడ్జీలు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవద్దని చెప్తుంది. నీకు నిజంగా దమ్ముంటే నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్, నీకు దమ్ముంటే నువ్వు ఉత్తరప్రదేశ్ చేయాలి వర్గీకరణ. ఉత్తరప్రదేశ్లో నువ్వు అధికారం ఉన్నావు కదా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో చేయాలి నీకు దమ్ముంటే వర్గీకరణ. ఇక్కడ కాదు, నువ్వు ఎంతసేపు ఉన్నా. ఈరోజు సుప్రీంకోర్టులో 7 మంది జడ్జీలు ఉంటే 7 మంది జడ్జీలలో సుప్రీంకోర్టులో ఉన్న మహిళ భారత మాత అని చెప్పుకునే బీజేపీ వాళ్ళు భారత మాతకు అవమానం జరిగింది. సుప్రీంకోర్టు ఒక జడ్జి, మహిళా జడ్జికి ఈ దేశంలో మొన్ననే 33 పార్లమెంట్ చట్టాలు మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం కదా. మరి ఒక మహిళా సుప్రీంకోర్టు జడ్జి ఇది వద్దని చెప్తే మీరు ఒక అవమానం సుప్రీంకోర్టు జడ్జిని తీవ్రంగా అవమానం చేసి ఇది భారత స్త్రీ జాతికి పిల్లగప్పుడు తప్పితే ఇంకోటి ఏమేం లేదు. ఇది ఒకరు గుర్తించుకోవాలని చెప్పిన అవసరం ఉన్నది. బంధును విజయవంతం చేసినందుకు మాల సోదరులకు, అన్ని సంఘాలకు భారత రాజ్యాంగ తరఫున